వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఈ అరబిందో కేసులో, కాకినాడ సీపోర్ట్ కేసులో సిఐడి విచారణకు వచ్చి విచారణ పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా అంశాల మీద సూటిగా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. దీని మీద విజయసాయి రెడ్డి వ్యాఖ్యల మీద వైసీపీలో ఆందోళన నెలకొంది. ఆందోళన నెలకొందనటానికి సాక్ష్యం ఏంటంటే ఎవరు స్పందించాల. ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా చేశారు. మామూలుగా అయితే జగన్ మీద ఎవరైనా డైరెక్ట్ అటాక్ చేస్తే ఏదేదో గుంపు తగులుకున్నట్టు తగులుకుంటారు. వైసీపీ లీడర్స్ అంతా, రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ. కానీ ఇక్కడ ఎవరు మాట్లాడాల. కోటరీల గురించి, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని చెప్పడం గురించి విజయసాయి రెడ్డి మాట్లాడినప్పుడు ఎవరు కౌంటర్ వల్ల ఒక గుడివాడ అమర్నాథ్ మాత్రం ఏదో తూతు మంత్రంగా ఇచ్చాడు. పైగా ఆయన ఒక కీలకమైన కామెంట్, నా జోలికి వస్తే వివరాలన్నీ బయట పెడతా అన్నారు, వాస్తవాలన్నీ బయటకు చెప్తా అన్నారు. ఇది ఇంకా ఆందోళన కలిగించే అంశం. అసలు ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ అంటే, విజయసాయి రెడ్డి అయితే ఒక కోటరీ ఏర్పడిపోయింది, ఆ కోటరీ నేను ఒక మెట్టు దిగే కొద్దీ ఆ కోటరీ ఒక మెట్టు ఎక్కుతూ పోయింది, దాని మూలంగా జరిగిందని చెప్తా ఉన్నారు. 3.5 ఏళ్ళు వేధించారంటున్నారు. యాక్చువల్గా 3.5 ఏళ్ళు కాదు, 2020లోనే దానికి బీజం పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళటం, అక్కడ విశాఖపట్నంలో చాలా భూ కబ్జాలు లేకపోతే మిగతా రకాల ఆరోపణలు, చాలా ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద. వచ్చినప్పుడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏం జరిగినా కూడా తన కనుసన్నలో జరగాలి, తనకి లాభం చేకూరాలి. ఎవరన్నా ఒక నాయకుడు అక్రమంగా డబ్బు సంపాదించాడు అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వాటా ఇవ్వకపోతే అతని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాడు. ఇది వైసీపీ వర్గాల్లో అందరికీ తెలిసింది. చాలామందిని పిలిచి మందలించి ఆడు కొట్టేసిన దాంట్లో కొట్టేసిన విషయం కూడా తెలుసు. అనధికారికంగా చాలా జరిగినాయి ఇలాంటివి. సో ఈ వ్యవహారంలో భారతిరెడ్డి ఇంటర్ఫీర్ అయ్యి ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి గుత్తాధిపత్యాన్ని తగ్గించారు, అలాగే కోటరీకి దూరం చేశారని అంటారు. ఇంకో విషయం ఏంటంటే, మనం గమనిస్తే 2020లో విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ప్రమాదం ఒకటి జరిగింది. అది మేలోనో జూన్లోనో జరిగింది. అప్పటికే కరోనా వచ్చి లాక్డౌన్ పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారి కారులో విజయసాయి రెడ్డికి వెళ్ళబోతుంటే ముఖ్యమంత్రి గారు దింపేశారు. అది అప్పట్లో మీడియాలో కూడా వచ్చింది. సో అట్లా అప్పటి నుంచే దూరం పెట్టడం మొదలుపెట్టారు ఆయన్ని. ప్రధానంగా ఏంటంటే, విజయసాయి రెడ్డిని దూరం పెట్టడానికి ప్రధానమైన కారణాలు ఒక 4-5 ఉన్నాయి. అంటే ఈ వీడియో కొంచెం చివరిదాకా చూస్తే అందరికీ విపులంగా చెప్తాను నేను. లిక్కర్ స్కామ్లో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది స్కామ్ని. దీని మీద ఒక ప్రత్యేకంగా సిట్ వేశారు. సిట్లో కూడా గట్టి అధికారులను వేశారు. వాళ్ళు మొత్తం తీగలాగితే డొంకంత కదిలినట్టు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరి మీద డిస్టిలరీలు పెట్టి, ఆ డిస్టిలరీల నుంచి నాసిరకం మద్యం అమ్మేసి, వాటినేమో మళ్ళీ నగదు రూపంలో వసూలు చేసి, జనం దగ్గర నుంచి డిజిటల్ ఆపేసి, ప్రభుత్వానికి కొంత వేరే రకంగా కొంత దొంగ మార్గాల్లో డబ్బు కొట్టేశారనేది ఆరోపణ. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉండటంతో ఈ కుంభకోణం మొత్తానికి బాధ్యత నెత్తినేసుకొని విజయసాయి రెడ్డిని సరెండర్ అవ్వమని జగన్మోహన్ రెడ్డి అడిగారని, అందుకు విజయసాయి రెడ్డి నిరాకరించారనేది ప్రధానమైన కారణం. ఇక్కడ విజయసాయి రెడ్డి ఏంటంటే, ఇప్పటికే చాలా తప్పులు నెత్తినేసుకొని A2గా ఉన్నాను, ఇంకొకటి ఎక్కడ ఇది చేయాలనేది ఆయన అబ్జెక్షన్. అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ముందు ఇప్పుడు నువ్వు నెత్తినేసుకుంటే రేపు పొద్దున మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు నేను నిన్ను చూసుకుంటానని హామీ ఇచ్చాడనేది. కాకపోతే అసలు మళ్ళీ వస్తామో రామో తెలియదు, ఇప్పుడు నెత్తినేసుకుంటే పూర్తిగా ఇరుక్కుపోతాం అనేది విజయసాయి రెడ్డికి ఉన్న భయం. అందుకే ఆయన రిజెక్ట్ చేశాడు అంటున్నారు. అది దాంతో జగన్మోహన్ రెడ్డి అసలు కంప్లీట్గా దూరం పెట్టేశాడని. దీంతోపాటు గెలిచిన తర్వాత ఏడాదికే పక్కన పెట్టారని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ పక్కన పెట్టడంలో భారతిరెడ్డి ప్రధానమైన పాత్ర అని చెప్తున్నారు. అలాగే అప్పటి నుంచే పూర్తిగా అంటే ప్రయారిటీ తగ్గించేశారు. 2023లో తారకరత్న మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా అవి జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదంట. అంటే తారకరత్న భార్య వచ్చేసి విజయసాయి రెడ్డికి బంధువు కావటం, కుమార్తె వరస. ఆ సందర్భంగా ఆయన, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి కూర్చోవటం, మాట్లాడుకోవడం. జనరల్గా ఏదైనా జరిగినప్పుడు, కుటుంబంలో విషాదం జరిగినప్పుడు మాట్లాడుకుంటారు, తప్పదు, పార్టీలకు అతీతంగా అయినా. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు, దాంతో కంప్లీట్గా పక్కన పెట్టేశారు అనేది. అలాగే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి నుంచి మళ్ళీ నెల్లూరులో టికెట్ ఇచ్చారు. ఎందుకంటే నెల్లూరులో సరైన క్యాండిడేట్ లేరు వైసీపీకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు.
అక్కడ ఆయన మీద మళ్ళీ కంటెస్ట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. నెల్లూరు పెద్దారెడ్డిలు ఎవరు ముందుకు రాలేదు. ఆ టైంలో విజయసాయిరెడ్డిని మళ్ళీ పిలిచి బలవంతంగా ఒక స్కేప్ గోట్ లాగా అక్కడ పోటీ చేయించారు, వాళ్ళ అవసరం కాబట్టి. అలాగే రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శల విషయంలో కూడా తనను ఒత్తిడి చేశారని విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నారు. చంద్రబాబుని తిట్టినా లేకపోతే లోకేష్ని తిట్టినా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తిట్టాను. అలాగే షర్మిల గారి మీద కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. చేసినప్పుడు దానికి వీళ్ళు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. షర్మిలని కలిసి వాళ్ళు బలవంతంగా తిట్టించారమ్మా, నేనేం చేయలేను, చేశాను, ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అని చెప్పారు. ఇన్ని చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టినప్పుడు ఆయన మెప్పు కోసం చాలా అగచాట్లు పడ్డాడు. ఈయన విపరీతంగా చంద్రబాబుని తిట్టాడు, విపరీతంగా లోకేష్ని తిట్టాడు, అందరినీ తిట్టాడు. చంద్రబాబు నువ్వు బతికుంటే నీ సంగతి తెలుస్తా అన్నా అంటే అది ఎంత దారుణమైన కామెంటో అర్థం చేసుకోండి. ఇంత నీచానికి దిగజారుతాడుగా, మాట్లాడేటప్పుడు చాలా నీచమైన భాష వాడతాడుగా, వాడినా కూడా జగన్మోహన్ రెడ్డి కనికరించలా. దాంతో మనసు విరిగిపోయిందని చెప్తా ఉన్నాడు. అంటే ఎన్ని తంటాలు పడ్డా కూడా దగ్గరికి దిగలేదు కాబట్టి మనసు విరిగిపోయింది. తర్వాత ఎండోన్మెంట్ అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండోన్మెంట్ అధికారి లేడీ ఆఫీసర్తో ఈయనకు సంబంధం ఉందని, ఆ బిడ్డకి విజయసాయిరెడ్డి తండ్రిని ఆవిడ భర్త మీడియా ముందుకు రావటం, దాని మీద పెద్ద ఎత్తున గగ్గోలు గోల. ఆ టైంలో పార్టీ విజయసాయిరెడ్డికి సపోర్ట్గా నిలబడకపోవటం వెనక కూడా కోటరీ ఉంది, దాని వెనక మా పార్టీ వాళ్ళే కుట్ర ఉందని విజయసాయిరెడ్డి గారి ప్రధానమైన ఆరోపణ. ఇవన్నీ కూడా ఆయన మనసు విరగడానికి కారణాలు. అయితే వీటన్నిటికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అవడానికి ఒక అతిపెద్ద కారణం ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబం. విజయసాయిరెడ్డి కుటుంబంలో జగన్ మూలంగా గొడవలు వచ్చినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి అంటకాగటం మూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది, వ్యాపార సంస్థలకు చెడ్డ పేరు వస్తుందని బంధువులు అభ్యంతరం చెప్పారంటున్నారు. ఇక్కడ అరబిందో సంస్థ యాజమాన్యంతో విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉంది, విజయం అందుకున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అరబిందో కుటుంబానికి కోడలు. అరబిందో శరత్చంద్రారెడ్డి సోదరుణ్ణే ఈవిడ వివాహం చేసుకున్నారు. సో ఇక్కడ అరబిందో సంస్థ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. రాజశేఖర రెడ్డి టైంలో కొన్ని కేసులు ఏవో వచ్చినాయి, అది కూడా జగన్ మూలంగానే. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో పూర్తిగా ఇరుక్కున్నారు. అలాగే ఇంకా చాలా అరబిందోకి అక్రమంగా లబ్ధి చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. దాంతో ఈ రాజకీయాల గొడవ మనకెందుకు, మీ మూలంగా మేము ఇబ్బంది పడుతున్నామని ఆ కుటుంబం వైపు నుంచి విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి రావటం, దాంతో కుటుంబంలో కూడా ఎందుకు వచ్చిన కేసులు, ఎందుకు వచ్చిన రాజకీయాలు అనే టైప్లో కుటుంబం నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో విజయసాయిరెడ్డి తాత్కాలికంగా కాడి కింద పడేశారు, వైసీపీకి దూరం అయ్యారు. ఏమో చెప్పలేం, రేపు పొద్దున బీజేపీలో చేరతారేమో ఇంకో 6 నెలల తర్వాత. కానీ ప్రస్తుతానికైతే జగన్కు దూరం అవడానికి ప్రధానమైన కారణాల్లో ఈ కుటుంబం యాంగిల్ అనేది మరింత ప్రాధాన్యత కలిగిందని చెప్పాలి. Like, share and subscribe to Rajaniti channel.